చిలకలూరిపేట అర్బన్ పిఎస్లో పోసాని కృష్ణ మురళి, శ్రీరెడ్డి, రోజా, కోడలి నాని, పేర్ని నాని గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐ రమేష్ కి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మిరియాల రత్నకుమారి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట సత్యం, చెన్నంశెట్టి పద్మ, గౌస్య, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. నలుగురి మీద గత కాలం నుంచి కూడా వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యానికి విలువలకి వ్యతిరేకంగా, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా, ఈ సమాజంలో సంస్కారవంతమైన ప్రజలు మాట్లాడకూడని భాష, భారతీయ సంస్కృతికి కల్చర్కి కూడా విఘాతం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లలో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, కేసినేని నాని, యాంకర్ శ్యామల, రోజా, శ్రీరెడ్డి వీళ్ళందరితో పాటుగా గన్నవరం శాసనసభ్యుడు వంశీ, వీళ్లతో పాటు ఇంకా చాలామంది పేర్ని నాని, కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా పార్టీ యొక్క అధినాయకుల మీద కేడర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటట్టు, భారతీయ సంస్కృతి మూలాలకు వ్యతిరేకంగా బండబూతులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలని కాలరాస్తూ, మా సంస్కృతికి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా సభ్య సమాజం తలవంచుకునే భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల భయంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నటువంటి పిరికితనంతో మేము క్షమాపణలు చెప్తున్నామని, సారీలు చెప్తూ వీళ్ళు నక్కలాగా దొంగ నాటకాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, వాళ్ళు ఎన్ని క్షమాపణలు చెప్పినా, వాళ్ళు ఎంత విచారాన్ని వెలుబుచ్చినా వాటిని కౌంట్ చేయకుండా వాళ్ళందరినీ కూడా మేము ఎవరినైతే కోర్టు చేసామో వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి కఠినమైన శిక్షలను విధించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సిగ్గు లేకుండా చెప్పాడు పోసాని కృష్ణమురళి. నాకు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి మాట్లాడమన్నారు, నేను మాట్లాడానని చెప్పాడు. ఇవాళ క్షమాపణలు చెప్తా ఉన్నటువంటి పోసాని తిరిగి రేపు వాళ్ళ అధికారానికి వచ్చినప్పుడు ఇంతకంటే అధికంగా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మోహన్ చూసి మా చంద్రబాబు గారినో, లేకపోతే లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో, చిరంజీవి గారినో ఇంకా ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని ఇలాంటి అసభ్య పదజాలంతో దూషించాలని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు బుద్ధి రావాలంటే కఠినమైన శిక్షల్ని మీరు ఖచ్చితంగా అమలుపరచాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మా నాయకుల జోలికి ఇంకొకళ్ళు రాకుండా ఇలాంటి భాష మునుముందు భవిష్యత్తులో ఎవరు మాట్లాడినా ఇంత కఠినమైన శిక్షలు వేస్తారు అనే భయం కలిగేటట్టుగా వాళ్ళని అరెస్టు చేయాలని, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, కఠిన శిక్షలను విధించడం ద్వారా రాబోయే రోజుల్లో ఇంకొకళ్ళు ఇలా మాట్లాడకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మీద మానవత్వపు విలువలను చూపించొద్దండి, వీళ్ళ మీద ఏమాత్రం కూడా దయొద్దండి, కఠినంగా ఉండాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి చిలకలూరుపేట నియోజకవర్గపు టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవ సిఐ గారికి మేమందరివి కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు పాత్రికేయులందరికీ కూడా మేము వివరాలు వెల్లడిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా మేమేం మాట్లాడలేదు అంటే కనుక సాక్ష్యాలను కూడా సమర్పించడానికి ఏమి భాష వాళ్ళు మాట్లాడారో, ఎవరెవరి మీద ఎంత అసందర్భంగా మాట్లాడకూడని బూతుల్ని అబ్యూజ్ చేశారు, ఎవరి మీద మాట్లాడారు, ఎవరి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, మా నాయకుల్ని మాట్లాడటం ద్వారా కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీసి మా ధైర్యాన్ని దిగజారిపోయి మా నాయకుల మీద మాట్లాడారు, మేమెంత అని చెప్పి మేము ఎవరివి కూడా బయట నోరెత్తి మాట్లాడకుండా ఉండటం కోసం ప్రీ ప్లాన్డ్గా వైసీపీ ఇలాంటి కుక్కలందరినీ ఉసిగొల్పింది. అలాంటి కుక్కలందరినీ బందీల దొడ్డిలో పెట్టించవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.